మొట్టమొదటిసారిగా ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున వరల్డ్ స్లాత్ బేర్ డేగా జరుపుకోవడానికి ఐయుసిఎన్ యొక్క స్పీషీస్ సర్వైవల్ కమిషన్ స్లాత్ బేర్ ఎక్స్పర్ట్ టీం నిర్ణయించింది. బేర్ అంటే తెలుగులో ఎలుగుబంటి అని అర్థం. ఎలుగుబంట్ల కన్జర్వేషన్ అనేది మనం పెద్దగా పట్టించుకోలేదు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం స్లాత్ బేర్ అనేది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. ఏ కేటగిరీలో ఉంది అని చెప్పి క్వశ్చన్ మనకు రెగ్యులర్గా వస్తుంటుంది. భారతదేశానికి స్లాత్ బేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో స్లాత్ బేర్ జనాభాలో 90% భారతదేశంలోనే ఉంది. మిగతావి నేపాల్లో, శ్రీలంకలో కొన్ని ఉన్నాయి. కానీ 90% జనాభా భారతదేశంలోనే ఉంది ఎలుగుబంట్ల ఈ స్లాత్ బేర్ స్పీషీస్ మాత్రం. అయితే 6,000 నుంచి 10,000 స్లాత్ బేర్ జనాభా భారతదేశంలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ స్లాత్ బేర్స్ చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ గురయ్యాయి అన్నమాట. ముఖ్యంగా నార్త్ ఇండియా చెందిన అండ్ పాకిస్తాన్ కొంతవరకు చిన్న చిన్న ప్లేస్ చెందిన ఒక కమ్యూనిటీ ఉంది, కలాందర్ కమ్యూనిటీ అని చెప్పి. వీళ్ళనే మనం మదారీస్ అని కూడా అంటాం. ఈ కమ్యూనిటీ వాళ్ళు కోతుల్ని ఆడించటం, ఎలుగుబంట్లను ఆడించడం ఇలాంటి చేస్తూ బతుకుతుంటారు అన్నమాట. నొమాడిక్ వీళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళి కోతుల్ని, ఎలుగుబంట్లని ఇట్లా ఆడిస్తూ బతుకుతారు. నేపాల్లో, పాకిస్తాన్లో, ఇండియాలో, నార్త్ ఇండియా పర్టికులర్గా మదారీస్ కానీ కలాందర్ కమ్యూనిటీ అని అంటాం అనమాట. వీళ్ళ వల్ల ఎలుగుబంట్లు ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్నాయి. మంకీస్ కూడా చాలా డిఫరెంట్గా డ్యాన్స్ చేపిస్తుంటారు అనమాట. వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి వైల్డ్ లైఫ్ SOS అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ వైల్డ్ లైఫ్ SOS ఆర్గనైజేషన్ వాళ్ళే స్లాత్ బేర్ని డేగా డిక్లేర్ చేసి దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కోరగా IUCN వాళ్ళు దీనికి స్పీషీస్ సర్వైవల్ కమిషన్ వాళ్ళు దీనికి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 12వ తారీఖున ఈ డేగా జరుపుకుంటున్నాం. ఇది స్లాత్ బేర్ డేగా. భారతదేశంలో 4 టైప్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి బేర్స్లో. ఎలుగుబంట్లో 4 రకాలు ఉన్నాయన్నమాట. ఏషియాటిక్ బ్లాక్ బేర్ ఒకటి, స్లాత్ బేర్ ఒకటి, హిమాలయన్ బ్రౌన్ బేర్ ఒకటి, సన్ బేర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 8 రకాల స్పీషీస్ ఉన్నాయంట ఎలుగుబంట్లో అంటే బేర్స్లో. భారతదేశంలో ఇండియాలో 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏషియాటిక్ బ్లాక్ బేర్, రెండోది స్లాత్ బేర్, మూడోది హిమాలయన్ బ్రౌన్ బేర్, నాలుగోది సన్ బేర్ అనమాట. పర్టికులర్ ఇప్పుడు న్యూస్ స్లాత్ బేర్ ఉంది కాబట్టి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మెలుసస్ అర్సినస్. దీని లైఫ్ స్పాన్ వైల్డ్లో దీని లైఫ్ స్పాన్ 16 సంవత్సరాలు బతుకుద్ది అంట యావరేజ్న. దీని లెంత్ 5 నుంచి 6 ఫీట్లు అంట. దీని యొక్క బరువు 90 నుంచి 140 కేజీల వరకు ఉండొచ్చు అంట. ఇది గ్రాస్ ల్యాండ్స్లో, స్క్రబ్ ల్యాండ్స్లో, డ్రై అండ్ మాయిస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటుందంట. ఇది ఎక్కువ జాగ్రఫికల్ రేంజ్ భారతదేశం, నేపాల్, శ్రీలంక, 1-2 ఏమైనా ఉంటే భూటాన్లో ఉండొచ్చు అంట. దీని జనాభా భారతదేశంలోనే 6 నుంచి 10,000 జనాభా ఉండొచ్చు అంట. జనరల్గా ఇది ఒంటరిగా తిరుగుతుంటుందంట స్లాత్ బేర్. ఎక్సెప్ట్ ఇన్ ద బ్రీడింగ్ సీజన్ జనరల్గా ఒంటరిగా ఉంటుంది. దీని డైట్ యాండ్స్ లాంటివి, చీమల్ లాంటి ఇన్సెక్ట్స్ తింటుంది, బీటిల్స్ తింటుంది, టర్మైట్స్ తింటుంది, ఫ్రూట్స్, హనీ ఇవి తింటుందంట. మేజర్గా హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో ఇది మేజర్గా పోచింగ్ గురవుతుంది, హంటింగ్ గురవుతుంది. ఎక్కువ పోచర్స్ దీన్ని చంపేస్తుంటారంటే ఎలుగుబంట్లని. సో ఇది మన ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 ప్రకారం ప్రొటెక్ట్ అవుతుంది. మనం టైగర్స్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తాం కదా. దీనిలో భాగంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1 టైగర్స్, రైనోస్, ఎలిఫెంట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు షెడ్యూల్ 1 ప్రకారం. సో మనం దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ కమ్యూనిటీ ఉంది కదా, కలాందర్ కమ్యూనిటీ, ఎవరైతే దీని మీద బతుకుతుంటారో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఈ పెట్టినక్కడి నుంచి వాళ్ళ జీవనాధారం కోల్పోయారంట. ఇంకా కూడా అక్కడక్కడ ఎలుగుబంటిని తిప్పుతూ ఉంటారంట. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక సంస్థ వైల్డ్ లైఫ్ SOS ఇండియా అనే సంస్థ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తర్వాత సెంట్రల్ జూ అథారిటీ అండ్ అందరు స్టేక్ హోల్డర్స్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వరల్డ్ స్లాత్ బేర్ డేగా అక్టోబర్ 12 డిక్లేర్ చేసి దాన్ని జరిపారు. దాని మీద ఆగ్రాలో నిన్న భారతదేశంలో పెద్ద మీటింగ్ కూడా జరిగింది. అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది.